ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నీకంటే ముందుగా దేవునికి తెలుసు ఆ మార్గం ఏమిటో. నీవు అనుకుంటావు, నేను కష్టాల మార్గంలో వెళ్తున్నాను, ఇబ్బంది కొలిమిలో నేను వెళ్తున్నాను, నా పరిస్థితులు సరిగా బాగోలేదు అని నువ్వు చాలాసార్లు అసలు నేను వెళ్తున్నటువంటి దారి కరెక్టేనా, ఒకవేళ నేను ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకొని ఆ మార్గంలో సరిగా నడవలేకపోతున్నానా, నా జీవితం ఏమిటి అని మీరు ఈరోజు కలవరపడుతున్నారేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గము, నువ్వు ఏ మార్గంలో ప్రయాణించాలో అది ముందుగా దేవునికి తెలుసు. ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన ముందు ఎదురవుతున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, మనము ఆ ప్రతికూల పరిస్థితులకు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ శ్రమలలో, ఆ కష్టాల కన్నీళ్ళ మధ్యలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆ మార్గములో ఒక సువర్ణముగా నిన్ను మారుస్తాడు. అవి నీ ముందు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి శోధన కూడా నీ జీవితంలో నీకు ఒక అనుభవముగా, నీవు ఆ వచ్చినటువంటి సమస్య నుండి కొంత నువ్వు నేర్చుకునే విధముగా దేవుడు నిన్ను సరిచేసి ఒక సువర్ణముగా, బంగారముగా మార్చే విధముగా నిన్ను దేవుడు ఆ మార్గంలోనికి నడిపిస్తున్నాడు. కానీ నీ వాగ్దానమును, నీ దర్శనమును చేత పట్టుకొని గనక నువ్వు నడుస్తున్నట్లయితే ఆ మార్గంలో వస్తున్న శోధనలు ఎన్నొచ్చినా కానీ నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను నీవు సరిచేసుకుంటూ శుద్ధ సువర్ణముగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు అని అది గుర్తుగా పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు నీవు ఉన్నటువంటి నీ కష్టాలకు, కన్నీళ్లకు దేవుడు ఇంకా సమాధానం ఇవ్వలేదని బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన నీ పక్షముగా ఉండి నిన్ను తన రూపంలోనికి మార్చుకోవడానికి, బంగారమును గనక కొలిమిలో కాల్చినటువంటి విధముగా ఆ మార్గంలో నిన్ను తీసుకెళ్తూ, నిన్ను సరిచేస్తూ ఒక సువర్ణమైనటువంటి పాత్రగా చివరకు దేవుడు నిన్ను మారుస్తాడు. శ్రేష్టమైన బహుమానంతో దేవుడు నిన్ను నింపుతాడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.